మా గురువు గారు రాజబాబు గారికి పర్సనల్ మేకప్ మ్యాన్. రాజబాబు గారికి ఈయన బాగా బిజీ. రాజబాబు గారికి ఒకసారి వచ్చేవాడు కదా ఆయన. బట్ ఆయనే రావాలని కోరుకునేవాడు. ఆయన మీద కోపం వచ్చేసి నెల రోజులు వేరే వాళ్ళని ఎవరిని పెట్టుకునేవాడు ఆయన దగ్గర అసిస్టెంట్ని. అలాగా ఒక ఛాన్స్ నాకు వచ్చింది. అంటే ఒక నెల రోజులు అనుకుందాం. ఆ నెల రోజుల్లో 3 సినిమాలు కమిట్ అయ్యాడు ఆయన. ఒకటి ఆడపిల్లల తండ్రి, ఒకటి కేడీ నెంబర్ 1, ఇంకోటి పిచ్చి మహారాజు జగపతి పిక్చర్స్. ఈ 3 సినిమాల్లో ఆ రోజు జగపతి వాళ్ళు తీసిందేమో టెక్నీషియన్స్ కోసం తీశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో మిగిలిన డబ్బులన్నీ వాళ్ళ స్టాఫ్కి పంచడం కోసం తీశారు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోరామన్నారు ఆయన. అలాగే ఆడపిల్లల తండ్రి ఆ రోజుల్లో ఆయన ఎంత చెప్తే అంత ఇచ్చేవాళ్ళు. 4,000 చెప్పాడు ఆయన. సింగిల్ పేమెంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో 4,000 అంటే చాలా ఎక్కువ. అలాగే కేడీ నెంబర్ 1 దేవిప్రసాద్ గారిది, వాళ్ళు ఒక 4,000 ఇచ్చారు. 8,000. పిచ్చి మహారాజు వాళ్ళు 4 ఇచ్చారు, 12,000. ఈ 12,000 పెట్టి సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు సాలిగ్రామంలో స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. నువ్వు అక్కడ స్థలం కొనుక్కో, ఈ తీసుకెళ్ళి కృష్ణాకి డబ్బులు ఇస్తే నీ గురువు గారికి ఇస్తే మాత్రం ఊరుకోను అన్నాడు రాజబాబు గారు. నేను ఆ కృష్ణ గారి ఇంట్లో స్టార్టింగ్లో ఆయన ఇంట్లో ఉండి శుభ్రంగా తిన్నాను. ఆవిడ వండి పెడుతుంటే మా శ్యామలాక్క గారు తిని తర్వాత చెప్పాను కదా కొన్నాళ్ళు ఒక మాట అన్నాడని చెప్పి బయటకు వచ్చే రూమ్ రెంట్కి తీసుకున్నా అని చెప్పి నాకు ఆ విశ్వాసం ఉంది. తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసా. 3 సినిమాల డబ్బులు ఆయనకి ఇచ్చేసా. నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకున్నా. మళ్ళీ నేను వెళ్ళి అలా మేకప్ వేస్తాను నేను ఉంచున్నా. సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసావా, స్థలాలను కొనుక్కున్నావా? చూశానండి. దొరికిందా? దొరుకుతుంది చెప్తా అన్నారండి. మా గురుగారు అంక చూశాడు. డబ్బులు నీకు ఇచ్చాడా తెచ్చి అన్నాడు. ఆయన మాట్లాడాల. ఇచ్చావా? నేను మాట్లాడాల. ఇచ్చేసి ఉంటావు, నీ జన్మలో నువ్వు ఇల్లు కొనుక్కోలేవు అన్నాడు. నీ జన్మలో నువ్వు స్థలం కొనుక్కోలేవు, ఇల్లు కట్టుకోలేవు అన్నాడు ఆయన. ఆయన అభిమానంతో అలా అన్నాడు. నేను ఆలోచించా, ఏం చేయాలి ఇలా ఎంత మాట అన్నాడు ఏంటి అని. మురళీమోహన్ గారికి బిజీగా షూటింగ్ జరుగుతున్నాయి. శివకేశవుల షూటింగ్కి హైదరాబాద్ షూటింగ్కి వచ్చాం. మన అవుట్డోర్ షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు చంద్రమోహన్ గారు ఉన్నారు. ఏదో మాటల మీద స్థలం అమ్మేస్తున్నా అన్నాడు. ఆయనకు ఒక 3 గ్రౌండ్ల స్థలం ఉంది అక్కడ. ప్రభగారి హీరోయిన్, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు అందులో శివకేశవులు. ప్రభగారి మేకప్ మ్యాన్, నేను పక్కన ఉండగా ఆయన చెప్పాడు, మేమిద్దరం చెరో 1.5 గ్రౌండ్ కొనుక్కుంటామండి అన్నాం. ఏదో రేటు చెప్పారు. మా గురువు గారు ఆ రోజు 30 రూపాయలు తీసుకున్నా కదా రూమ్ రెంట్ ఇవ్వడానికి. మళ్ళీ సెంటిమెంట్గా ఆయన్ని అడిగాను, 101 రూపాయి ఏమన్నా. 101 రూపాయి తీసుకుని చంద్రమోహన్ గారికి ఇచ్చా. మెడ్రాస్ వెళ్ళినాక మీకు డబ్బులు అరేంజ్ చేసి ఇస్తాను, రిజిస్ట్రేషన్ చేయించుకుంటానన్నా. మొత్తం అన్ని డబ్బులు ఇచ్చేస్తావా అన్నాడు. మొత్తం అన్నీ ఇచ్చినాక రిజిస్ట్రేషన్ చేయండి అన్నాం. అలాగే ప్రభగారు కూడా ఆయన వాళ్ళ మేకప్ మ్యాన్కి నేను కొని పెడతా అని చెప్పి ఆ 3 గ్రౌండ్లు చెరో 1.5 గ్రౌండ్ కొనుక్కున్నాం. కానీ అక్కడికి వెళ్ళినాక డబ్బులు అనుకుంటే అది దేవుడి దేవల్ల అప్పుడు 6,000 ఎంతో గ్రౌండ్న్నర కలిసి 9,000, 10,000 పోగైనాయి. రిజిస్ట్రేషన్ టైంకి ఇంకో 2,000 మిగిలినాయి. ఆ 2,000 మిగిలితే ఆ 2,000 పెట్టి నుయ్యి దించాను ఒక పక్కన. నుయ్యి దించితే ఈ లోపల ఇంకొక 5-6 వేలు వచ్చినాయి. సరే వెళ్ళి మురళమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఆ స్థలం వెనకాల ఒక రూము, ఒక పడుకోవడానికి ఒక రూము, వంట రూము, బాత్రూము వెళ్ళి ప్లాన్ వేసుకుని వెళ్ళా. ఆయన పేపర్ చింపేశారు మురళీమోహన్ గారు. నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? ఒక 5-6 ఉన్నాయండి, ఇంకొక 5-6 వస్తాయి. ఈ 10,000 పెట్టి ఇదిగో ఇలాగా ఫౌండేషన్ వేసుకో, మెయిన్ ఇల్లు కట్టుకో, డబ్బులు ఉన్నప్పుడు పైన వేసుకో అన్నాడు. సరే ఇది బాగుందని చెప్పి ఏ ముహూర్తాన్ని ఆయన ఆ డైలాగ్ అన్నారో, ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టాను తెలియదు. 6 నెలల్లో ఇల్లు అయిపోయింది. మా అన్నగారు ఊళ్ళో ఉండేవాళ్ళు, తీసుకొచ్చి అక్కడ పెట్టాను. నేను షూటింగ్కి వెళ్తుండేవాడిని. 6 నెలల్లో ఇల్లు కట్టించి పెట్టారు. గృహప్రవేశం ఆ రోజున. అంటే నాకు ఏ ఫంక్షన్ చేసుకుని అందరూ వస్తారని చెప్తున్నా కదా, ఆ రోజున ఇల్లు కట్టుకుని పిలిస్తే హీరోలు కృష్ణరాజు గారు, ప్రభ గారు, చంద్రమోహన్ గారు, రాజబాబు గారికి ఫస్ట్ కార్డు తీసుకెళ్ళి ఇచ్చా. ఎందుకంటే ఆయన ఇల్లు కట్టుకోలేవు నీ జన్మలో అని అన్నారు కదా, అదే వర్కౌట్ అయింది. అదే తీసుకెళ్ళి ఫస్ట్ కార్డు ఆయనకి ఇచ్చా. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు నమ్మకపోండి, ఆయన అంతకుముందు ఒకసారి ఏం జరిగిందంటే ఒక భరణి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. ఆయన స్మగుల్డ్ బజార్కి వెళ్ళి ఒక 6 వాచీలు కొనుక్కొచ్చారు. 6 వాచీలు కొనుక్కొచ్చి ఆయనకి నచ్చిన వాచ్ ఒకటి పెట్టుకుని తలా ఒకటి, చుట్టూ ఉన్న వాళ్ళకి తలా ఒకటి ఇచ్చాడు. చాలా చేసేవాడు అండి ఆయన పనులు. బోల్డ్ అని కొనిపెట్టేవాడు అందరికీ. ఆయన బర్త్డే వస్తే ఎంతమందికి ఇచ్చేవాడు బట్టలు. ఈ ఫంక్షన్లో
చాలా చేసేవాడు, బాగా డబ్బుగా ఒక రకంగా వేస్ట్ అని అనగానే వేస్ట్ కూడా చేసేవాళ్ళు, బాగా చాలామందికి పెట్టేవాళ్ళు. 5గురికి 5 వాచ్ ఇచ్చినాక ఆయన మంచి వాచ్ ఆయన పెట్టుకున్నాడు, నేను రూమ్లోకి ఎంటర్ అయ్యా. అలా తీసాడండి. ఆయనకి నచ్చిన వాచ్ చేతిని పెట్టుకున్నాడు, తీసి నా చేతిని పెట్టేశాడు సార్. నాకు మెడ్రాస్ వెళ్ళిన ఫస్ట్ వాచ్ ఏది. ఆయన నాతో అభిమానంతో డబ్బులు ఇచ్చారు, కొనుక్కోమన్నారు, కొనుక్కోలేదు, గురువుగారికి ఇచ్చాను. తర్వాత అదేమిటి మేలు చేసి ఆంధ్రదేవ్ వల్ల ఇల్లు కట్టుకున్నాను, ఫస్ట్ కార్డు ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చాను. మార్నింగ్ వచ్చారండి, సాయంత్రం దాకా ఉన్నాడు ఆయన, రాజబాబు గారు. ఈవినింగ్ దాకా ఉన్నాడు. మా గురువుగారు రాలా. గురువుగారు ఏదో కొంచెం అలిగారు, ఎందుకో తెలియదు. మా గురువుగారికి వాళ్ళకి రాలేదు, మరి బట్టలన్నా కొన్నావా నువ్వు అసలు అన్నాడు. ఇద్దరికి కొనానండి, తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసాను, ఇద్దరు కొనిపెట్టాను బట్టలు అయ్యి. బట్ ఆ రాజబాబు గారు ఆ డైలాగ్ ఆ రోజు అనకపోతే మరి అంత తొందరగా ఇల్లు కట్టుకునేవాడిని కాదేమో, నాకు తెలియదు. మా మురళీమోహన్ గారు అప్పుడప్పుడు జోక్ చేసేవాడు, నాకంటే ముందు నువ్వు ఇల్లు కట్టేసుకున్నావని. గోపేశానికి ఆ రోజు అందరూ వచ్చారు. మురళీ గారు, కిషోర్ గారు, మురళీమోహన్ గారు నాన్నగారు, మురళీమోహన్ గారు అమ్మగారు. ఆ మురళీమోహన్ గారు అమ్మగారు అప్పుడప్పుడు నన్ను రాంబంట అంటుంటుంది. అదే బిరుదు మొన్న ఈ మధ్య చిరంజీవి గారు కూడా ఇచ్చారు. నేను రాంబంటును కాదు, ఆయన వాళ్ళ తృప్తి కోసం అలా పిలుచుకుంటున్నారు. నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను. చంద్రమోహన్ గారు కూడా నాకు హెల్ప్ చేశారు, ఇల్లు కట్టుకోవడానికి. స్థలం నాకు అమ్మటమే కాకుండా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. మోహన్ బాబు గారు హెల్ప్ చేశారు, మురళీమ్మ గారు హెల్ప్ చేశారు. ఆ రోజు ఆ ఇల్లు కట్టుకున్నాక నేను, మా అమ్మగారు మెడ్రాస్ పంపిస్తే ఒక మాట అన్నారు, నువ్వు సరే వెళ్తున్నావు, సరే మేము తిప్పలు మేము పడతాము, నువ్వు లక్షాధికారి అయ్యావు అన్న రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నారు అప్పుడు. ఆ తర్వాత దానికంటే ఎక్కువ నాకు మంత్లీ ఇక్కడ జైబేరిలో మురళీమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇదేంటంటే ఆవిడ ఆ రోజు ఆ మాట అన్నారు, ఇప్పుడు నేను నెలకే 1,00,000 దాటిపోయిన లక్షాధికారి అంటున్నారు అని ఆయన దగ్గర చెప్పాను. ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నాను. ఆవిడ లేరు ఇప్పుడు. ఆవిడ కూడా 85 సంవత్సరాలు, నాన్నగారు కూడా 100 సంవత్సరాలు. బట్ వాళ్ళ దీంతోనే నేను ఆరోగ్యం ఉన్నాను అనుకుంటున్నాను. వాళ్ళ దీవెనలు కావాలి నాకు. ఈ పూట బాగున్నాం. బట్ రాజబాబు గారికి ఈ విషయం, అలాగే రాజబాబు గారు ఒకసారి హైదరాబాద్లో ఇల్లు కట్టారు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చింది రాజబాబు గారి గృహప్రవేశానికి. శ్రీనగర్ కాలనీలో ఒక పెద్ద ఇల్లు కట్టి వాళ్ళ అమ్మగారి నాన్నగారికి ఇచ్చారు. తీసుకొచ్చేసి మమ్మల్ని బాలాజీ హోటల్ అని ఉండేది, బాలాజీ హోటల్లో పెట్టారు. రాజబాబు గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను కదా, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది కారణం హీరాలాల్ మాస్టర్ గారు. వడ్డే రమేష్ గారి షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. జనరల్గా ఆ రోజులు టైం పంపించేవాళ్ళు ఇక్కడికి, ఆ ట్రైన్లో వచ్చేవాళ్ళం. తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకో ఇవాళతో షూటింగ్ అయిపోతుంది, 4 గంటల ట్రైను. నేను భోజనం చేసి టచ్అప్ చేసి వెళ్ళిపోతున్నాను. హీరాలాల్ మాస్టర్ గారు మరి ఎందుకో తెలియదు నన్ను బాగా లైక్ చేసేవాడు. ఎంగడా పోరే అని అన్నాడు ఆయన. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అన్న, మెడ్రాస్ వెళ్తున్నాను అన్న. 4కి ఫ్లైట్ టికెట్. రమేష్ గారిని పిలిచి వీడికి కూడా ఫ్లైట్ టికెట్ తీయండి అన్నాడు. ఫస్ట్ టైం ఫ్లైట్ టికెట్. ఆ రోజుల్లో 150 రూపాయల టికెట్. ఒక పక్కన మోహన్ బాబు గారు, ఒక పక్కన మురళీమోహన్ గారు, మధ్య నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను ఆ రోజుల్లో, ఆయన దయ వల్ల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.